మేము మీ 5 స్టార్ట్ చేయగలిగింది త్వరగా మీకు అంటాం ఎవరు అద్భుతాలు సృష్టిస్తారు ఏ పొందడం లేదు ఇదే చెప్తారు అంతా చాలా పద్ధతిగా ఉంది. ఏ పేరెంట్కైనా తన కిడ్ ముందుండాలని అనుకుంటారు, కానీ అడిగిదాన్ని పర్మిషన్ ఇచ్చేయడం కదా ముందుకు నిలబెట్టలేక. హైట్ ఉన్న వాళ్ళు వెనక నిలబెట్టాలి, హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ముందు నిలబెట్టాలి. మన సెకండ్ రోలో ఉంది, లెమన్ ఎల్లో డ్రెస్ వేసుకున్నాడు, బట్ కనిపించడం లేదు. క్యాప్ పెట్టుకున్న అబ్బాయి అనుకున్నాడు, మనవాడు కూడా క్యాప్ పెట్టుకున్నాడు. జూమ్ చేసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, అయితే ఈ సెకండ్ పర్సన్ మనవాడు అన్నమాట అనుకున్నాడు. సార్ ఫోన్లో జూమ్ వస్తుంది, నా ఫోన్లో జూమ్ రావట్లేదు. మళ్ళీ ఇద్దరిది OnePlus మళ్ళీ. మా ఇంట్లో ముగ్గురు OnePlus, బట్ నాకు తక్కువ కాస్ట్ అనమాట. 21,000 నాది, సార్ 50,000, నాది 30,000. నిన్న యాన్యువల్ డేకి పోయి వచ్చాము, అందరం అడ్డం పడ్డాము అనమాట. వీంది పార్టిసిపేట్ అయిపోయేసరికి నైట్ 11 అయిపోయింది. లెమన్ ఎల్లో వేసుకుని డ్రెస్ వేసుకున్నాడు మనోడు అనమాట. నేను కూడా రిక్వెస్ట్ చేసేదాన్ని, మా అబ్బాయిని ముందు నిలబెట్టండి అని. ఇది చేస్తున్నాను అనుకోలేదు. ఎదుకున్న అబ్బాయి మనోడు అది వాడు చేస్తున్నాడు, వీడు స్టాప్ అయిపోయాడు, వీళ్ళు మాత్రం నిలబెట్టిస్తున్నాడు. ఇంకా అయిపోయింది, డ్యాన్స్ అయిపోయింది, అందరం చూపించారంటే అయిపోయినట్టు అంట. ఇంకా లెమన్లో కలర్ వేసుకున్న అబ్బాయి మనవాడు. ఆ కాస్ట్యూమ్ కోసం షాపులు మొత్తం తిరిగి తిరిగి విరక్తి వచ్చేసింది అన్నమాట. ఏదో ఒకటని తీసుకున్నారు కానీ అయిపోయింది. డ్రెస్ వచ్చేసరికి సెట్ అయింది అన్నమాట. సార్ దాంట్లో జూమ్ వస్తుందండి, దాంట్లో రావట్లేదు, చూస్తున్నారు కదా. వీడు మనోడు అన్నమాట, వెనక నిలబడ్డాడు. ఒక వీడు మనోడు. ఇక్కడ చూపించగలుగుతున్నా చూడండి మీరు. ఫోటో తీస్తాను, ఇదే తమ్మునేల కింద పెడతాను. యూట్యూబ్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది అనేది నాకు తెలియదు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ ఎల్లో క్యాప్, ఎల్లో డ్రెస్ వేసుకున్నాడు మనోడు అనమాట. ఈ ముందు జంట ఎట్టిపోయిందో కానీ మనోడైతే ఇక్కడ క్లియర్గా కనబడుతున్నాడు. ఇదన్నమాట సంగతి. నిన్న స్కూల్లో యాన్యువల్ డే అయింది. 1 వీక్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు డ్యాన్స్ మాత్రం. సార్ మాత్రం బాగా మెచ్చుకున్నాను, డ్యాన్స్ బాగా వేస్తున్నాడు అంటే మేము కూడా పార్టిసిపేట్ చేయించాము. ఎప్పుడు చేసే ఎంజాయ్మెంట్ అప్పుడు చేయాలి ఫ్రెండ్స్, తర్వాత రామంటే రాదనమాట. ఏ ఎంజాయ్మెంట్ అయినా ఏ వయసులో జరగాల్సిందో ఆ వయసులో జరగాలి. ఏంటప్పుడు ఇది వచ్చింది, సార్ మొబైల్ పోయింది అన్నమాట. మా ఇంట్లో అందరిలా కథ ఉంటుందన్నమాట.
ఇది పాస్ కొట్టేసి ఇదే చూపిస్తున్నాను, మనోడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి. ముందు నిలబడుతుంటే ఇంకెంత బాగుండేది అనిపించింది. కాస్ట్యూమ్ కూడా బాగా సెట్ అయింది అన్నారు మేడం. బట్ అందరిది బాగానే ఉన్నాయి లేండి. ఒరిజినల్ వీడియో మాత్రం నా దగ్గర కంపల్సరీ ఉంటుంది. ఇది మాత్రం వీడియో రన్ అవుతుంది కానీ వాయిస్ మాత్రం డ్యాన్స్ వాయిస్ మాత్రం రావట్లేదు. ఇది కూడా ఒక ఇంతకు మంచిదే వాయిస్ ఇచ్చుకోవడానికి. ముందున్న జంటలు ఎత్తుపోయినాయో కానీ సెకండ్ జంట మాత్రం కనిపిస్తున్నారు మంచిగా. మూన్ వాక్ అనే సాంగ్కి ఇద్దరు ఇలా స్టెప్పులు ఇలా పోజ్ పెట్టారనమాట మహేష్ బాబు సినిమాకి. నాకు ఎప్పుడు స్వీట్ మెమరీగా బాగా మిగిలిపోతుంది ఫ్రెండ్స్. ఇది మాత్రం చిన్నప్పుడు గౌతమ్ని చూసాము, ఇప్పుడు వేదాంతం చూస్తున్నాము. నాకు ఒకటే బాధ అనిపిస్తుంది, వీనితో ఏ రీల్ చేసినా కానీ దాని వ్యూస్ తక్కువ వస్తాయి. ఆఖరి పెద్దోడు మెజర్ అయినప్పటికీ వానితో రీల్ చేసినా కానీ వ్యూస్ తక్కువ వస్తున్నాయి. అదేందో నాకు అర్థం కావట్లేదు. వీడంతా చిన్నపిల్లగాడు అనుకోవచ్చు, పెద్దోడు మెజరే కదా. తండ్రి కొడుకులు ఎంతమంది తీయట్లేదండి రీల్స్ చెప్పండి. మళ్ళీ వీడియో తీస్తున్నానండి. నా దాంట్లో ఫార్వర్డ్ చేసుకున్నప్పటికి కూడా నా దాంట్లో జూమ్ అవ్వట్లేదు. ఇది వచ్చేసి సార్ మొబైల్, తీసేది నా మొబైల్ అనమాట. చూడండి వెనక సినిమా కూడా రన్ అవుతుంది. ఇది చూడండి, టేబుల్ ఫ్యాన్ బంద్ చేయించాను ఈ సౌండ్ వస్తుందని. ఇది సార్ మొబైల్, ఇది నా మొబైల్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, లెంత్ ఎక్కువైతుంది. ఇదే తమ్మునేలు పెడతాను, స్క్రీన్ షాట్ తీసి ఫోటో తీసి. యూట్యూబ్ ఎట్లా తీసుకుంటుందో ఎలా తీసుకుంటుందో నాకైతే తెలియదు. ఇదే తమ్మునేలు పెడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా చిన్నోడికి మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా, బాయ్.